యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విలాప వాక్యముల ధ్యానాలు వినడానికి శ్రోతలకు స్వాగతం. యోధా బాధనుంది దాసురాలై ఎందుకు చెరకుపోయెను? ఇతరులకు కీడు చేసి తన దాసులుగా చేసుకొనుటను బట్టియే గదా తాను హింసించిన వారు తిరుగుబడి తనను జయించినందున నెమ్మది లేదు. సియోను మార్గములు ప్రలాపించుచున్నవి, ఉత్సవ కూటములు లేక పట్టణ గుమ్మములన్నీయు మౌనముగా ఉన్నవి. యాజకులు కన్యకలు దుఃఖాక్రాంతులైరి, దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమము విస్తారమని యెహోవా యెరూషలేమును శిక్షించాడు. దాని పసిపిల్లలు చెరపట్టబడిరి. మనము తిరుగుబాటు చేయుటను బట్టి దేవుడు జరిగించినది న్యాయమే. సమస్త ప్రజలారా చూడుడి, నా కుమారులు కుమార్తెలు దూరదేశమునకు చెరగొని పోబడినారు. వీటన్నిటిని బట్టి నేను దుఃఖించుచున్నాను. కన్నీరు నా చెంపల మీద కారుచున్నది. నన్ను ఓదార్చువారు దూరమున ఉన్నారు. మా దేశము జయింపబడినది. విలపించే ప్రవక్త వ్రాసిన 52 అధ్యాయాలు గల యిర్మీయా గ్రంథమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ పుస్తకము తరువాత యిర్మీయా విలాప వాక్యమును కూడా వ్రాసి ఉన్నాడు. విలాపమనగా ఏడ్చుట. విలాప వాక్యముల గ్రంథములోని మాటలను మనమిప్పుడు చదివి ఉన్నాం. బబులోను విజయము, యుద్ధ ఘోషను బట్టి యిర్మీయా 52 అధ్యాయాల్లో విలపించాడు. ఈ విషయాలను ప్రవక్తగా తాను ముందే గ్రహించాడు. ఈ సంగతులు సంభవించినప్పుడు యిర్మీయా యెరూషలేములో ఉన్నాడు. యిర్మీయా గ్రంథం యొక్క ముగింపులో అందరూ చెరలోనికి పోగా దేశములో మిగిలి ఉన్న బలహీనులు వృద్ధులతో పాటు యిర్మీయా యోధాదేశములోనే ఉన్నాడు. యోధాదేశములో ఉండుటకు అనుమతి పొందిన యిర్మీయా తర్వాత ఐగుప్తు వెళ్ళాడని, ఆ పిదప బబులోనులో ఉన్న యూదుల యొద్దకు వెళ్లి వాక్యాన్ని ప్రకటించాడని కొందరి అభిప్రాయం. తన అంత్య దినాల్లో శిథిలమయున్న యోధాదేశములోనే గడిపాడని మరికొందరి అభిప్రాయం. ప్రజలు బబులోనుకును చెరగొని పోబడిన తరువాత యెరూషలేము విడువబడిన పట్టణంగా ఉన్న సమయములో విలాప వాక్యములు వ్రాశాడు. దేవుని సన్నిధికి దూరంగా ఉన్న ప్రజల విషయమై యిర్మీయా వలె యెహెజ్కేలు, దానియేలు విచారాన్ని వ్యక్తం చేశారు. అతి పరిశుద్ధ స్థలములో అక్షరార్థంగా షకీనా మహిమగల దేవుని సన్నిధికి దూరంగా బబులోనులో ఉన్న దేవుని ప్రజలకు దేవుడెక్కడ? వారు ప్రేమించి ఆరాధించే దేవుడు యెరూషలేములో ఉన్నాడు. అందుకే దానియేలు యెరూషలేము పతనం వైపు తిరిగి ప్రార్థించాడు. పరిశుద్ధ పట్టణానికి, పరిశుద్ధ దేవునికి దూరంగా ఉండుట దేవుని ప్రవక్తలకు కూడా సమస్యయే. విలాపవాక్యములను యిర్మీయా గొల్గోతా అనే కొండపై కూర్చొని వ్రాశాడు. లోకపాపముల కొరకై యేసుక్రీస్తు ఏ కొండపై చనిపోయాడో అదే కొండపై యిర్మీయా యెరూషలేము కొరకై ప్రార్థించుట ఆసక్తికరమైన విషయం. విలాపవాక్యముల 5 అధ్యాయాలు 5 పద్యాలు సాహిత్యపరంగా ఈ గ్రంథము ఎంతో శ్లాఘనీయమైనది. అపురూపమైన గ్రంథం మాత్రమే గాక దైవావేశము గల సందేశాలు ఉండుట వలన పరిశుద్ధ గ్రంథములో ఈ పుస్తకానికి స్థానం లభించింది. ఆత్మ ప్రేరణ ద్వారా అందించబడిన సందేశము బబులోను విజయము చెర సమయములో ఇవ్వబడింది. దేశము మిక్కిలిగా విలపిస్తున్నదని ఈ పుస్తకం అందించే సందేశం. దాని పురాతన కాలమును జ్ఞాపకము చేసుకుని యెరూషలేము దుఃఖించుచున్నది. ప్రహరీము, ప్రాకారము, గౌనులు కృంగిపోయెను. దాని రాజును అధికారులను అన్యజనుల్లోకి పోయున్నారు. అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను. యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు. సియోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు. తలమీద బుగ్గి పోసుకొందురు, గోనె పట్ట కట్టుకొందురు. యెరూషలేము కన్యకలు నేలమట్టుకు తలవంచుకొందురు. నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి. శిశువులు, చంటిబిడ్డలు పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు. తల్లుల రొమ్మున ఆనుకొని
అన్నము ఏది అని అడుగుచూ ప్రాణం విడిచెదరు. యుద్ధములో గాయపడిన వారి వలె మూర్ఛిల్లుదురు. యెరూషలేమునకు కలిగిన నాశనము ప్రపంచములో మరెవరికైనా జరిగినా ఈ విధమైన వివరణతో విలాపవాక్యములు గొప్ప పద్యరచనగా ప్రసిద్ధిగాంచింది. నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది. నిన్ను స్వస్థపరచగలవాడెవడు? నీ ప్రవక్తలు నిరర్ధకమైన మాటలు పలికి నీ దోషమును నీకు వెల్లడి చేయనందున నీవు చెర నుండి తప్పించుకోలేకపోతివి. పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరి అనియు చెప్పుచూ గేలి చేసి తల ఆడించిరి. యిర్మీయా ఇంకను ఈ విధంగా యెరూషలేమునకు కలిగిన నాశనమును వివరించాడు. బంగారము ఎట్లు మందగిలినది, ప్రతి వీధిలో ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి. సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలపై ఉన్నారు. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. ఎవరునూ దానిమీద చేయి వేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడెను. ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు. యోధా పట్నములలో స్త్రీలను కన్యకలను చెరిపిరి. చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి. వారేమాత్రము పెద్దలను విడిచిపెట్టలేదు. యవనస్థులు తిరుగటి రాయి మోసిరి. బాలురు కట్టెల మోపు మోయలేక తడబడిరి. పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి. సంతోషము మా హృదయమును విడిచిపోయెను. నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది. మా తలమీద నుండి కిరీటము పడిపోయెను. మా పాపము మాకు శ్రమాయెను. మాకు ధైర్యము చెడి ఉన్నది. సియోను పర్వతము పాడైనది. నక్కలు దానిమీద తిరుగులాడుచున్నవి. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిని ఎడల మేము తిరిగెదము. మా నిరీక్షణ ఇదే. మా పూర్వ ఆనందము మరలా మాకు దయచేయము. విలాపవాక్యములు నాశనము దుఃఖముతో నిండి ఉండుట వల్ల ఎవరు అంతగా ఇష్టపడని గ్రంథమైనను మెస్సియాను గూర్చిన ఆశాకిరణము ఉండుట వలన ఈ గ్రంథము రమ్యమైనదిగా ఉంది. మెస్సియాను గూర్చిన ప్రవచనము 3వ అధ్యాయములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. చేదు వస్తువులు ఆయన నాకు తినిపించాను. మాచిపత్రి ద్రావకము చేత నన్ను మత్తునిగా చేశాను. రాళ్లచేత నా పండ్లు ఓడగొట్టాను. బుగ్గిలో నన్ను పొర్లించాను. నెమ్మది నాకు బహుదూరమై సంతోషం ఎట్టిదో మరచిపోతిని. నా బలము ఉడికిపోయింది. ఆశ కోల్పోయాను. నా శ్రమను దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకము చేసుకొని నాలో కృంగియున్నది. ఎంతటి శ్రమలలో సహా యిర్మీయా ప్రకటించుచున్న నిరీక్షణ సందేశం గమనించండి. నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. గనుక మనము నిర్మూలము కానున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవన కాలమున కాడిమోయుట నరునికి మేలు. అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. గనుక ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలెను. నిరీక్షణ ఆధారము కలుగునేమోయని అతడు బూడిదలో మూతిపెట్టుకొనవలెను. అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను. అతడు నిందతో నింపబడవలెను. ప్రభు సర్వకాలము వెడనాడడు. ఆయన బాధపెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. నరులను శ్రమపెట్టి పాడు చేయుట యందు యెహోవా ఆనందింపడు. యిర్మీయా గ్రంథము 3వ అధ్యాయమును గొల్గొతా కొండపై కూర్చొని బబులోను చెరను బట్టి దుఃఖముతో ఉండగా దేవుడు ఆశాపూరితమైన విషయాలను యిర్మీయాకు బయలుపరిచాడు.
దేవుని ప్రేమ ఎడతెగక నిల్చుచున్నది. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అదే మన నిరీక్షణ. బబులోనుకు చెరగొని పోబడివారు వారి ఐశ్వర్యము, జ్ఞానము, బలమును బట్టి అతిశయింపక దేవుని యందు అతిశయింపమని యిర్మీయా ప్రకటించాడు. దేవుని ఎరిగి ఆయన యందు మన ఉద్దేశము సఫలం కాగలదని గ్రహించాలి. పరలోక దేవుని లక్షణాలు భూలోకములో మనం ఎరిగి ఉండాలి. దేవుడు మనలను ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుడు మనలను ప్రేమింపక మానడు. గనుక దేవుడు ఏ విధము చేతనో, ఏదొక మార్గమున, ఏదొక దినమున తప్పనిసరిగా విడుదల చేస్తాడు అను సత్యాన్ని యిర్మీయా ప్రకటించాడు. మనము నమ్మదగని వారమై దేవుని నామానికి అవమానము కలిగించిన దేవుడు నమ్మతగినవాడు. దేవుడు మనలను పాడు చేయడు. ఎందుకనగా ఆయన ఎల్లవేళలా నమ్మతగినవాడు. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడను సత్యాన్ని గ్రహించి ఆయనపై మనము ఆధారపడాలి. ఒక సంఘ కాపరి తన ఇంటిలో 2 పటములపై ఈ విధంగా వ్రాయించి పెట్టుకున్నాడు. ఆయనను దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే మాటలు. సంఘ కాపరి పిల్లలు యవనస్తులు. ఆలస్యముగా వారు ఎప్పుడైనా ఇంటికి వచ్చి తలుపు తెరవగానే ఇంటిలోని మొదటి గదిలో వారికి కనిపించే పటముపై వ్రాయబడిన మాటలు ఏమిటంటే, ఆయనను దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. వారు వచ్చిన సమయానికి తండ్రి నిద్రించి ఉంటాడు. అయినా వారేమి చేస్తున్నారో, ఎక్కడి నుండి వచ్చారో దేవునికి తెలుసు. తర్వాత బిడ్డలు తమ గదిలో ప్రవేశించి లైటు వేయగానే వారికి కనిపించే మరొక బోర్డు లేక పటముపై వ్రాయబడిన మాటలేమిటంటే, అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుని ప్రేమకు, ఆయన స్వరానికి అవునని మీరు నేడే చెప్పాలి. ఈ పాఠం యొక్క ఉద్దేశము కూడా ఇదే. ప్రేమ అని చెప్పబడేదంతా దేవుని ప్రేమ కాదు. దేవుడు ప్రేమయున్నాడని చెప్పుటలో భావము, ప్రేమ అని చెప్పబడేది ప్రతీదీ దేవుడని కాదు. అదేవిధంగా ఆత్మ సంబంధమైన ప్రతీదీ దేవుడని కాదు. ఆత్మ అని చెప్పబడేదంతా పరిశుద్ధాత్ముడు కాడు. ఆత్మ సంబంధమైనవి కలవు, ఆత్మ అయిన దేవుడు వేరు. అదేవిధంగా ప్రేమ అని చెప్పబడే ప్రతీదీ దేవునికి చెందింది కాదు. దేవుడు ప్రేమ అను లక్షణము గలవాడు. దేవుడు ఏమయున్నాడో అదియే ప్రేమ. దేవుడు ప్రేమయున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయములో అపోస్తులుడైన పౌలు ఈ ప్రేమను గురించి వివరించాడు. పౌలు ప్రేమను గురించి చెప్పిన సారాంశం ఏమిటనగా, ఇది ఏమో నేను చెప్పలేను గాని ఇది ఏ విధంగా ప్రవర్తించునో నేను చెప్పగలను. దేవుడు ప్రేమ అంటే ఏమిటో చెప్పలేదు. ప్రేమను గురించిన లక్షణాలు తెలియజేసి అట్టి లక్షణాలు కలిగి ప్రవర్తించాలని తెలియజేశాడు. ఈ అధ్యాయములో 15 లక్షణాలను సమకూర్చితే దేవుని స్వభావము మనకు అర్థమవుతుంది. దేవుని ప్రేమను గురించి వివరిస్తూ పౌలు మొదటిగా చెప్పింది ఏమిటంటే, ప్రేమ నశించదు. దేవుని ప్రేమ నీ హృదయములో ఉన్నట్లయితే ఎవరిపై ఆ ప్రేమ ఉందో వారితో నీ ప్రేమను గురించి చెప్పవచ్చు. నేను నిన్ను ప్రేమింపకుండా నీవేమి చేయలేవు. ఎందుకనగా నేను నిన్ను దైవ ప్రేమతో ప్రేమించుచున్నాను. దేవుని ప్రేమ బలమైనది, స్థిరమైనది, అది నశించేది కాదు. దేవుని ప్రేమకు షరతులు లేవని పౌలు వ్రాశాడు. మానవుని ప్రేమ షరతులతో కూడుకున్నది కాబట్టి నశించిపోతుంది. మానవుల ప్రేమ ఉద్దేశపూర్వకమైన ప్రేమ. నీవు అది చేస్తే, ఇది చేస్తే నేను నిన్ను ప్రేమిస్తానని మనుషులు అంటూ ఉంటారు. ప్రతిఫలాన్ని ఆశించి మనుషులు ప్రేమిస్తారు. మనము ప్రేమించే వారిలో మనలను అసహించుకొని శపించేవారు ఎందరున్నారో వారి జాబితా తయారు చేయండి. అలాంటివారు మీకు ఎంతమంది ఉన్నారు? మనల్ని ప్రేమించే వారినే మనం ప్రేమిస్తాం. మన ప్రేమ
షరతులతోనూ ఎదుటివారి స్థితిపై ఆధారపడి ఉంటుంది. అయితే దేవుని ప్రేమకు షరతులు లేవు. దేవుని ప్రేమకు షరతులు లేనందువల్ల అది నశింపదని పౌలు వ్రాశాడు. దైవ ప్రేమతో ఒకరిని ప్రేమించి వారిని గురించి వారికి నమ్మకం కలిగేటట్లు వారిని ప్రేరేపింపగలం. ప్రేమ అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ నమ్మును అని చెప్పుటలో పౌలు భక్తుని యొక్క ఉద్దేశమిదే. అందువలననే దేవుని ప్రేమ అన్నిటినీ తాలును, అగాపే ప్రేమ ప్రేమించే వారిలోనూ ప్రేమింపబడేవారిలోనూ నిరీక్షణ, నమ్మకం కలిగిస్తుంది. దైవ ప్రేమ అడ్డగింప శక్యము కానిదని పౌలు వ్రాశాడు. అగాపే ప్రేమ తిరుగులేనిదైనందున అది ఎన్నడూ భంగపడదు. కొన్ని శతాబ్దాల క్రితమే యిర్మీయా పౌలు కంటే ముందు జీవించాడు. యేసు ప్రభు లోక పాపముల కొరకై ఏ స్థలములో మరణించాడో అదే స్థలములో యిర్మీయా విలపిస్తూ కూర్చున్నాడు. ఆ సమయములో దేవుని ప్రేమ తప్పిపోయేది కాదని, దేవుడు నమ్మతగినవాడని యిర్మీయాకు తెలియచేయబడింది. దేవుని ప్రేమ మరియు నమ్మకత్వమునందు విశ్వాసముంచి దేవుడి యోధా జనాంగమును తిరిగి రప్పించి స్థాపించును అనే నిరీక్షణ పొందాడు. యిర్మీయా గుహ యొద్దనే యేసు ప్రభు లోక పాపములందరి కొరకై మరణించి అందరినీ తన వైపు ఆకర్షించుకున్నాడు. విలాపవాక్యముల గ్రంథములోని దైవ సందేశము ఈ విధంగా రమ్యమైనదిగా ఉంది. విలాపవాక్యములు 3వ అధ్యాయములో ఈ విధంగా వ్రాయబడి ఉంది: ప్రభు సెలవలేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు? మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెలునుగదా. సజీవులేలా మూల్గుదురు? నరులు తమ పాప శిక్షణ బట్టి ఏలా మూల్గుదురు? మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందము. యెహోవా అగాధమైన బందీ గృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలెడగా చెవిని మూసుకొనకుము. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి. భయపడకుమి అని నీవు చెప్పితివి. ప్రభువా, నీవు నా ప్రాణ విషయమైన వేద్యములను వాదించితివి. నా జీవమును విమోచించితివి. యోబు గ్రంథం వలె విలాపవాక్యములలో యిర్మీయా గొప్ప నిరీక్షణను కనుపరుస్తూ ఉన్నాడు. విలాపవాక్యములు 3వ అధ్యాయములో యిర్మీయా ఈ విధంగా పలికాడు: దేవుని నుండి మేలును కీడును కలుగును. సజీవులైన నరులు ఏలా తమ పాప శిక్షణ బట్టి మూల్గుదురు? మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. దేవుని ప్రజలు గొప్ప విగ్రహారాధకులై గొప్ప పాపములో పడి ఉన్నారు. ప్రవక్తలు, యాజకులు కూడా అదే స్థితిలో ఉన్నారు. యోషియా కాలములో ప్రజలు దేవుని ధర్మశాస్త్రం ఉన్నది అనే మాట మర్చిపోయారు. దేవాలయమును బాగు చేయనప్పుడు ఆ గ్రంథపు చుట్టను కనుగొన్నారు. లేఖనమును కనుగొన్న తర్వాత యజ్రా మూలంగా గొప్ప ఆత్మీయ ఉజ్జీవము తిరిగి ఏర్పడింది. యిర్మీయా మరియు ఇతర చెర ప్రవక్తలు దేవుని ప్రేమ తన ప్రజలు నాశనం కాకుండా అనుదినము ఎలా భద్రపరుస్తుందో తెలియపరిచారు. వారు దేవుని ప్రజలు గనుక వారికి ఆత్మీయ దారిద్ర్యము కలుగకుండా దేవుడు వారిని సంరక్షించాడు. దేవుడు తన బిడ్డలను ఎందుకు శిక్షిస్తాడో అని లేఖనములోని 30 లేఖనానుసారమైన కారణాలను మనం గమనిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. హెబ్రీలకు వ్రాసిన పత్రికలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: దేవుడు తన ప్రజలను పాపమును బట్టి శిక్షించినప్పుడు అట్టి శిక్షను బట్టి వారు దేవుని కుమారులను విషయం స్థిరపడుతుంది. తల్లిదండ్రులుగా మీ పిల్లలు చేయకూడని పని చేసినప్పుడు వారిని క్రమపరచుటకై శిక్షిస్తారు గదా. మీ పిల్లలు గనుక వారిని శిక్షిస్తారు గాని మీ పొరుగువారి పిల్లలను శిక్షింపరు గదా. హెబ్రీ గ్రంథకర్త ఇలాంటి శిక్ష, శ్రమల ద్వారా మీరు పరలోకపు తండ్రి కుమారులని నిరూపిస్తూ ఉన్నాడు. యిర్మీయా ప్రకటించిన ఈ సత్యాలను పరిశుద్ధ గ్రంథములో పలుచోట్ల
మనం చూడగలం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయములో సొలొమోను వ్రాసిన విషయం మనం చదువుకుందాం. సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. అందుకే విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలని సలహా ఇచ్చాడు. ఎందుకనగా అక్కడ నిత్యత్వాన్ని గురించి, దేవుని గురించి, జీవితం యొక్క ఉద్దేశము గురించిన ఆలోచన అక్కడ మనకు కలుగుతుంది. విందు జరుగుచున్న స్థలానికి మనం వెళ్ళిన యెడల ఆత్మీయ విషయాలు మనము ఆలోచన చేయడానికి వీలుండదు. అందుకే విందుకు వెలుట కంటే మరణ సంబంధించిన ఇంటికి వెలుట మేలని సొలొమోను పలికాడు. ఆపద్దినం వచ్చినప్పుడు దేవుని యొక్క హస్తమును మనం గుర్తించాలి. యిర్మీయా గ్రంథములోని 52 అధ్యాయాల్లోనూ, విలాపవాక్యముల గ్రంథములోనూ యిర్మీయా ప్రకటించిన ప్రధానమైన అంశం ఇదే. తన జనాంగమును శిక్షించుట ద్వారా వారిని నూతనమైన పాత్రల వలె రూపింపవలెనని దేవుడు సంకల్పించిన విషయాన్ని యిర్మీయా గ్రహించాడు. దేవుని వాక్యమును బట్టి బబులోను విజయము, చెర, యోధా జనాంగమునకు దేవుడు తన చిత్తానుసారంగా ఉద్దేశించిన శిక్ష, పాపశిక్షను భరించి చివరకు నూతన జనాంగంగా వారు మార్పు పొందాలని దేవుని సంకల్పం. కుమ్మరవాని చేతిలో నుండి విడిపోయిన కొండను నేలకు కొట్టి తిరిగి ఆ మంటితో నూతన కొండను రూపించినట్లుగా ఇశ్రాయేలీయులను ఈ శిక్షా విధి ద్వారా తన వైపు మళ్లించుకొనవలెనని దేవుని చిత్తం. దేవా, నీవు నా జీవమును విమోచించి ఉన్నావని విలాపవాక్యములలో పలుకుట ద్వారా ఈ విషయం చక్కగా విలాపవాక్యముల గ్రంథములో వివరించబడింది. శిక్ష అనుభవం ద్వారా మనము నూతన పరచబడతాము అని యిర్మీయా ప్రకటించుటలోని ఉద్దేశమిదే. షరతులు లేని, నశింపని, అడ్డగింపలేని ప్రేరేపించే దేవుని ప్రేమను మీలో ఎందరూ రుచిచూచారు? అలాంటి అనుభవం మీలో లేనట్లయితే ఇప్పుడే దేవుని సన్నిధిలో, దేవా, మా జీవమును మీ శాశ్వత ప్రేమతో, అగాపే ప్రేమతో విమోచింపుము అని ప్రార్థించండి. దేవుడొక్కడే, దేవుని ప్రేమ పరిపూర్ణమైనది. దేవుడు మానవాళి అంతటినీ, అందరినీ నూతన పరచాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయన హస్తాలు మిమ్ములను నూతన పరచాలని మీ వైపుకు ఇంకనూ చాపబడి ఉన్నాయి. ప్రియ సోదరుడా, సోదరి, ఈ సమయములో దేవుని పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నట్లయితే, నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడు నీకు రక్షణ దినం కావాలని ప్రార్థించు. దయచేసి నీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. నేడే దేవుని స్వరానికి లోబడి ఆయన సన్నిధిలో మోకరించి వినయముతో, విధేయతతో నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని శాశ్వత ప్రేమను, కృపను, రక్షణ భాగ్యాన్ని పొందుకునమని ప్రేమతో మనవి చేస్తున్నాను. మన దేవుడు నమ్మతగినవాడు. ప్రవక్త అయిన యిర్మీయా సందేశమిదే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపివైన మా పరమతండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని దర్శించి ప్రేమించుచున్న నమ్మదగిన దేవా, మీకు మా హృదయపూర్వక వందనాలు. షరతులు లేని శాశ్వతమైన అమర ప్రేమను పొందుకోవాలని ఆశపడుతున్న మా ప్రియ శ్రోతలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయములో తమ పాపములు మీ సన్నిధిలో ఒప్పుకొనుచున్న శ్రోతలందరినీ మీ పవిత్ర రక్తముతో శుద్ధి చేయమని, మరికొందరు అవిధేయత వల్ల, అజ్ఞానం వల్ల తమ వ్యక్తిగత జీవితములో పగిలిపోయిన, విడిపోయిన పాత్రల వలె ఉన్నారు గనుక ఎన్నో శ్రమలకు, ఇబ్బందులకు, అవమానాలకు గురి అవుచూ ఉన్నారు. దయతో మా ప్రియులను తిరిగి మీ చేతుల్లోనికి తీసుకొని తమ గాయములను కట్టి నూతన పాత్రలుగా తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమతండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.